హలో ఎవ్రీవన్, నా పేరు సుమ. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ ఫినాన్షియల్ అనలిస్ట్ బై ప్రొఫెషన్. దో నా ఎయిమ్ మీ ముందుకి ఫినాన్షియల్ వీడియోస్ తీసుకురావడం అయినా కూడా ఈరోజు మీకు ముందుకి ఒక నాన్ ఫినాన్షియల్ వీడియోతో అయితే నేను వచ్చేసాను. రీసెంట్గా నేను యూఎస్ వీసా ప్రాసెస్ అండ్ ఇంటర్వ్యూ అనేది ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నా చుట్టుపక్కల వాళ్ళందరినీ నేను ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తుంటే చూశాను, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఎలాంటివి, ఇవన్నీ కూడా నేను చూసాక ఈ వీడియో చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి. సో నేనైతే B1 B2 వీసాకి అప్లై చేశాను, అంటే బిజినెస్ పర్పస్ కోసం లాస్ట్ జూలైలో. ఈ యూఎస్ వీసా ప్రాసెస్లో నా ఫస్ట్ స్టెప్ DS-160 అనే ఫామ్ని ఫిల్ చేయడం. ఈ DS-160 ఫామ్ అనేది ఇందులో చాలా డీటెయిల్స్ అనేవి మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ పర్సనల్ డీటెయిల్స్ అని, మీ పాస్ట్ ట్రావెల్ డీటెయిల్స్ అని, ఫ్యామిలీ డీటెయిల్స్ అని, వర్క్ డీటెయిల్స్ అని, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అని, ఇలా చాలా డిఫరెంట్ డీటెయిల్స్ అనేవి మీరు ఫిల్ చేసిన తర్వాత మీరు ఒకసారి రివ్యూ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది సబ్మిట్ చేసిన తర్వాత మనకి DS-160 కన్ఫర్మేషన్ పేజ్ అనేది ఒకటి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పటివరకు ఫిల్ చేసిన దాన్ని DS-160 ఫామ్ అంటారు. ఈ ఫైనల్ అవుట్పుట్ మనకి కన్ఫర్మేషన్ పేజ్. ఇది మనం ఖచ్చితంగా నెక్స్ట్ ప్రాసెస్ కోసం సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే చేసిన సెకండ్ స్టెప్ యూఎస్ ట్రావెల్ డాక్స్ అనే లింక్లోకి వెళ్ళి లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకొని అందులో పర్టికులర్ యూఎస్ వీసా ప్రాసెస్ కోసం ఫీజు అయితే పే చేసేసాను. ఫీజు పే చేసి నా ఒక ఏజెంట్ త్రూ నేను అపాయింట్మెంట్స్ అనేవి ఫిక్స్ చేసుకున్నాను. సో Feb 12th ఏమో నా బయోమెట్రిక్ అయితే స్కెడ్యూల్ అయిపోయింది. ఆ రోజు మార్నింగ్ నా అపాయింట్మెంట్ అరౌండ్ 11:30కి ఉన్నింది. 11:15 కల్లా నేనైతే రీచ్ అయిపోయాను. క్యూ స్టార్ట్ అయ్యే ముందల అక్కడ కొంతమంది మనకు చెప్తూ ఉంటారు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మీ ఫోన్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, ల్యాప్టాప్స్ కానీ ఏమైనా ఉంటే లాకర్స్లో పెట్టుకొని రమ్మని. హైదరాబాద్లో అయితే పక్కనే లాకర్స్ అయితే ఉన్నాయి. సో ఆ క్యూలో అయితే మీకు ఒక 3-4 పీపుల్ మన డాక్యుమెంట్స్ని చెక్ చేస్తూ కనిపించారు. వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అయితే మన పాస్పోర్ట్, DS-160 కన్ఫర్మేషన్ పేజ్ అండ్ మన అపాయింట్మెంట్ లెటర్. సో ఈ మూడిటిని కూడా వాళ్ళు తీసుకొని మన నేమ్, అడ్రస్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఏదైతే ఉందో 3 ఖచ్చితంగా అవన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయో లేదో అని అయితే చెక్ చేశారు. లోపలికి వెళ్తూనే సెకండ్ క్యూ అనేది ఒకటి స్టార్ట్ అయింది. అక్కడ ఒక కౌంటర్ దగ్గర నా DS-160 కన్ఫర్మేషన్ పేజ్ అండ్ పాస్పోర్ట్ అయితే అడిగారు. మన పాస్పోర్ట్ మీద మళ్ళీ ఒక స్టిక్కర్ అయితే బార్కోడ్తో పాటు వేసి మళ్ళీ తిరిగి నా DS-160 కన్ఫర్మేషన్ పేజ్ అండ్ పాస్పోర్ట్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ థర్డ్ క్యూ అయితే మన బయోమెట్రిక్ క్యూ అనమాట. సో బయోమెట్రిక్ క్యూలో నేను వెళ్ళి కౌంటర్కి రీచ్ అయిన తర్వాత వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్, మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్ ఏంటి అని. సో నేనైతే ఇంగ్లీష్ అని చెప్పాను. అక్కడ లెఫ్ట్లో ఒక పేజ్ ఉంది, ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ ఉంది, అలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఒక్కొక్క పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఆ పారాగ్రాఫ్ అయితే చదవమన్నారు. సో దానికి అర్థం ఏంటంటే మనం ట్రూ అండ్ ఫెయిర్గా డిస్క్లోజ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళకు ఒక వర్బల్ కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అనమాట. దాని తర్వాత అయితే వాళ్ళు నా DS-160 కన్ఫర్మేషన్ పేజ్, అపాయింట్మెంట్ లెటర్ అండ్ పాస్పోర్ట్ అయితే అడిగారు. మళ్ళీ అవన్నీ పాస్ చేసిన తర్వాత వాళ్ళు నా 4 ఫింగర్స్, రైట్ హ్యాండ్ 4 ఫింగర్స్ స్కాన్ చేయమని చెప్పారు. దెన్ లెఫ్ట్ హ్యాండ్ 4 ఫింగర్స్ స్కాన్ చేయమని చెప్పారు. దెన్ 2 థమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్కాన్ చేయమని చెప్పారు. సో 10 ఫింగర్స్ కూడా వాళ్ళు మనవి స్కాన్ చేస్తున్నారండి. సో మేక్ ష్యూర్ మీ 10 ఫింగర్స్కి ఎలాంటి ఇంజురీస్ ఆ రోజుకి లేకుండా చూసుకోండి. తర్వాత వాళ్ళు ఒక ఫోటో అయితే తీశారు. సెకండ్ నాది Feb 12th నా బయోమెట్రిక్ అనేది అయిపోయింది. Feb 13th నాకు ఇంటర్వ్యూ ఉన్నింది. సో నేనైతే 8 కల్లా అక్కడికి రీచ్ అయిపోయాను. 8కి రీచ్ అయిన తర్వాత సేమ్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాకర్లో పెట్టేసి ఓన్లీ డాక్యుమెంట్స్ పట్టుకొని మళ్ళీ క్యూలోకి వెళ్ళిపోయాను. క్యూలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫస్ట్ చెక్ చేస్తున్న డాక్యుమెంట్, మీకు స్టార్టింగ్ ఆఫ్ ద లైన్లో మీ అపాయింట్మెంట్ లెటర్ అండ్ మీ పాస్పోర్ట్, ఈ 2 డాక్యుమెంట్స్ని చెక్ చేసి మనల్ని లోపలికైతే పంపించేశారు. సెకండ్ ఏంటంటే మన పాస్పోర్ట్లో ఉన్న ఫోటో అండ్ మనం సిమిలర్లో కనిపిస్తున్నామా లేదా ఐడెంటిఫికేషన్ అనేది చెక్ చేశారనమాట. సో థర్డ్ మన డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నవి ఏంటి అనేది ఒక స్కానర్ త్రూ, నార్మల్ మనం మాల్స్ దగ్గర చూస్తాం కదండి, అలా చెక్ అయితే చేశారు. మన బ్యాగ్ అయితే ప్రతిదీ ఓపెన్ చేసి చూసారనమాట. సో ఓన్లీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ రిక్వైర్డ్ థింగ్స్ని మాత్రమే ఆ రోజు మీరు క్యారీ చేయండి. నెక్స్ట్ నేనైతే ఇంటర్వ్యూ లైన్స్ ఉన్న క్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఒక 10 to 15 ఇంటర్వ్యూ కౌంటర్స్ అయితే నేను చూశాను. ఈచ్ కౌంటర్ దగ్గర 4 మెంబర్స్ని నుంచోబెడుతున్నారు. నా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ ఫేస్ చేసి నాదైతే అప్రూవ్ అయిపోయిందని చెప్పి ఇంటర్వ్యూవర్ చెప్పారు. సో అక్కడితో నాదైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోయింది.
సో నేనైతే కాస్త ఇంటర్వ్యూకి ప్రిపేర్డ్గానే వెళ్ళాను. కొన్ని అర్థం చేసుకొని ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, అసలు ఇంటర్వ్యూ అనేది ఎందుకు పెట్టారు, ఇవన్నీ కూడా తెలుసుకొని వెళ్ళాను. మీరు వాళ్ళకి వాళ్ళ కంట్రీలో ఇమ్మిగ్రెంట్గా వెళ్ళడం ఇష్టం లేదనమాట. అంటే వెళ్ళి పని పూర్తి చేసుకొని వచ్చేస్తారు అన్న నమ్మకం వాళ్ళకి ఉంటే వాళ్ళు హ్యాపీగా అప్రూవ్ చేసేస్తారు. సెకండ్, అక్కడికి వెళ్ళి కొన్ని రోజులైనా సరే ఎలాంటి అన్ఆథరైజ్డ్ వర్క్స్ మీరు చేయడం వాళ్ళ ప్రకారంగా అది ఇల్లీగల్ అనమాట. సో మీరు ఇమ్మిగ్రెంట్గా ఉండడం లేదా అన్ఆథరైజ్డ్ వర్క్స్ చేయడం ఈ రెండు చేస్తారేమో అనే క్వశ్చన్స్ వాళ్ళు ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్. చాలామంది సింగిల్గా అండ్ అన్స్టేబుల్ జాబ్ ఉన్న వాళ్ళకి రిజెక్షన్స్ అనేవి అవ్వడం నేనైతే చూశాను అనమాట ఆ రోజు. సో నేనైతే కౌంటర్ దగ్గరికి వెళ్తూనే నా పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత మీ 4 fingers ఆఫ్ రైట్ హ్యాండ్ని స్కాన్ అయితే చేయమన్నారు. సో ప్రాబబ్లీ ముందు రోజు బయోమెట్రిక్ ఇచ్చాను కదా, అది అండ్ ఇప్పుడు స్కాన్ చేసి నేను మళ్ళీ ఇచ్చిన ఫింగర్ ప్రింట్స్ సేమా కాదా అనేది వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు అని అయితే నాకు అనిపించింది. దాని తర్వాత ఇంటర్వ్యూయర్ క్వశ్చన్స్ అడగడం అయితే స్టార్ట్ చేశారు. ఇంటర్వ్యూయర్ నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, వాట్స్ యువర్ నేమ్? సో DS-160 ఫామ్లో ఏ ఆర్డర్లో అయితే ఉందో అదే సేఫ్గా నేను అదే ఆర్డర్లో చెప్పేశాను. తర్వాత మీ కంపెనీ ఏంటి, మీరు వర్క్ చేస్తున్నది అని అడిగారు. కంపెనీ పేరు కూడా మెన్షన్ చేశాను. థర్డ్, మీ పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటి అని అడిగారు. సో నేను ఒక అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఎవరికైతే నేను సపోర్ట్ చేస్తున్నానో వాళ్ళు టీమ్ అనేది యూఎస్లో ఉంది, వాళ్ళని కలవడానికి వెళ్తున్నానని చెప్పాను అనమాట. ఇమీడియట్గా ఆయన అడిగిన క్వశ్చన్, వై డూ యూ నీడ్ టు గో టు యూఎస్ అని. సో ఈ పని జరగడానికి మీరు రిమోట్గా కూడా వాళ్ళతో మాట్లాడవచ్చు కదా, యూఎస్కి ఎందుకు వెళ్ళాలి అని ఆయన ఇంటెన్షన్. సో దానికి నేను పర్టికులర్ రీజన్ ఉంది నాది, కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలి, సర్టెన్ కాన్ఫిడెన్షియల్ డేటా అనేది మేము స్ట్రాటజికలీ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి స్పెసిఫై అయితే చేశాను. మీ పర్పస్ ఆఫ్ విజిట్ ఏదైతే ఉంటుందో చాలా క్లియర్గా ప్రిసైజ్గా అయితే మీరు ఇంటర్వ్యూయర్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది స్పెసిఫై చేయండి. క్లియర్గా కాన్ఫిడెంట్గా అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఇది వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ నన్ను అడిగిన క్వశ్చన్, డ్యూరేషన్ ఆఫ్ స్టే. నాదైతే వెరీ షార్ట్ స్పాన్, లైక్ 1 week to 2 weeks అనమాట. కానీ మీరు ఆన్సర్ చేసేటప్పుడు కీప్ ద విండో యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్, అంటే ఒక మ్యాక్సిమం 1 month ఆర్ 2 months మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేసుకొని మీరు స్పెసిఫై చేయండి. సో ఎక్కువ రోజులు మీరు అక్కడ మెన్షన్ చేసినా కూడా వాళ్ళకి కన్వీనియంట్గా అనిపించదు అనమాట. వాళ్ళు నన్ను అడిగిన నెక్స్ట్ క్వశ్చన్, యూఎస్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. నాకైతే అక్కడ అంత పర్టికులర్గా ఎవరు లేరండి. సో మీకైతే తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ఏదైతే DS-160 ఫామ్లో ఫిల్ చేసేటప్పుడు ఇదే క్వశ్చన్ ఉంటుంది మీకు, అక్కడ ఏదైతే ఫిల్ చేశారో అదే కరెక్ట్గా మళ్ళీ మీరు ట్రూ అండ్ ఫేర్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంటర్వ్యూయర్కి డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అలానే కాకుండా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేయాలనుకున్న యాక్టివిటీస్ ఏంటి, మీ ప్లాన్స్ ఏంటి అనేది కూడా మిమ్మల్ని అడగొచ్చు. సో మీరు చాలా క్లియర్గా ఉండాలి ఆన్సర్లో. అంటే 1 week నేను మా పిల్లల దగ్గర ఉంటానో, లేదా బిజినెస్ పర్పస్ కోసం వెళ్తున్నాను, తర్వాత నా ఫ్రెండ్స్ని 3 days కలుస్తాను, తర్వాత మళ్ళీ ఇంకొక కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చేస్తాను అని ఆన్సర్ అనేది చాలా క్లియర్గా ఇంటర్వ్యూయర్కి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నన్ను అడిగిన నెక్స్ట్ క్వశ్చన్, హూ విల్ బీ పేయింగ్ ఫర్ యువర్ ట్రిప్ అని. నాకైతే కంపెనీ పే చేస్తుంది కాబట్టి కంపెనీ పేరు అయితే చెప్పేశాను. ఒకవేళ మీది సెల్ఫ్ స్పాన్సర్డ్ అయితే దెన్ మీ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఏమైనా ITRs ఉంటే ITRs అండ్ రిలవెంట్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్, అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ స్పాన్సర్ చేసుకోగలరు అని వాళ్ళకి నమ్మకం కుదిరించడానికి ఏవైతే డాక్యుమెంట్స్ తీసుకెళ్ళగలరో అవన్నీ కూడా తీసుకెళ్ళండి. నన్ను అడిగిన నెక్స్ట్ క్వశ్చన్, ఇంకేమైనా కంట్రీస్కి మీరు విజిట్ చేస్తున్నారా ఆల్రెడీ అని. నేనైతే నో అని చెప్పాను. ఒకవేళ మీరు విజిట్ చేస్తుంటే చాలా క్లియర్గా స్పెసిఫై చేయండి, ఎందుకంటే మీ పాస్పోర్ట్లో అన్ని డీటెయిల్స్, మీ పాస్ డీటెయిల్స్ ఉంటాయి. చాలా కాన్ఫిడెంట్గా ప్రిసైజ్గా కరెక్ట్ డీటెయిల్ అనేది మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ యూ మ్యారీడ్ అని అయితే నన్ను అడిగారు. ఎస్ అని చెప్పాను. బేసికలీ దీనికి ఒక రీజన్, ఇండియాలో మనకంటూ కొంతమంది ఉంటే ఓకే వీళ్ళకి కొంతమంది ఇండియాలో ఉన్నారు, తిరిగి ఖచ్చితంగా వస్తారు అని నమ్మకం కుదురుతుందనమాట. దానివల్ల వాళ్ళకి ఒక సేఫ్, ఓకే అక్కడికి వెళ్ళి మీరు ఇమ్మిగ్రెంట్గా ఉండిపోరు, మళ్ళీ తిరిగి హోమ్ కంట్రీకి వస్తారు అనే నమ్మకం వస్తుంది. మళ్ళీ నన్ను హౌ మెనీ కిడ్స్ డ్యూ హ్యావ్ అని కూడా అడిగారు. ఫర్ ద సేమ్ రీజన్, మళ్ళీ నేను హోమ్ కంట్రీకి వస్తానా లేదా అనే ఇంటెన్షన్. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఎలాంటి అన్నెసెసరీ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేయొద్దు. టు ద పాయింట్, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా ఫేర్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు అన్నెసెసరీ డీటెయిల్స్ ఇచ్చే కొద్దీ వాళ్ళ క్వశ్చన్స్ అనేవి పెరిగి మనకి ఛాన్సెస్ ఆఫ్ అప్రూవల్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి.
మీరు కనుక పేరెంట్స్ అయి ఉంటే మీ పిల్లలకి పిల్లలు పుట్టడం వల్ల వాళ్ళని చూసుకోవడానికి వెళ్తుంటే, మా పిల్లలకి పిల్లలు పుట్టారు వాళ్ళకి చూసుకోవడానికి వెళ్తున్నాము, హెల్ప్ చేయడానికి వెళ్తున్నాం అని అయితే చెప్పొద్దు. బికాజ్ అది వాళ్ళకి అన్ఆథరైజ్డ్ వర్క్ కింద, అంటే మన కంట్రీలో అలా ఉండకపోవచ్చండి, కానీ వాళ్ళ కంట్రీలో ఒక అన్ఆథరైజ్డ్ అండ్ ఇల్లీగల్ వర్క్ కింద కూడా వాళ్ళు కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. మీ పిల్లల్ని ఇమోషనల్లీ సపోర్ట్ చేయడానికి మీ గ్రాండ్ చిల్డ్రన్ని కొన్ని రోజులు చూసి రావాలి అని చెప్పి వెళ్తున్నారని అయితే మీరు చెప్పొచ్చు అనమాట. సో మోస్ట్లీ ఇదనమాట మన ఇంటర్వ్యూ ప్రాసెస్లో మనం ఫేస్ చేసే క్వశ్చన్స్. ఇంకా డిఫరెంట్ వీసాస్ తీసుకునే వాళ్ళకి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంటర్వ్యూ ప్రాసెస్లో 3 కోర్ డాక్యుమెంట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. మన పాస్పోర్ట్ ఒకటి, అండ్ దెన్ DS-160 కన్ఫర్మేషన్ పేజ్. ప్లీజ్ ఈ DS-160 కన్ఫర్మేషన్ పేజ్కి DS-160 ఫామ్తో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. బికాజ్ చాలామంది DS-160 ఫామ్ తీసుకొచ్చి అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ DS-160 కన్ఫర్మేషన్ పేజ్ కోసం తిరగడం, చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఉండడం నేనైతే అబ్జర్వ్ చేశాను. థర్డ్, మీ అపాయింట్మెంట్ లెటర్. సో ఈ 3 అయితే మీ కోర్ డాక్యుమెంట్స్. ఒకవేళ మీ పిల్లల్ని చూడడానికి వెళ్తున్నారని అంటే మీ పిల్లల యొక్క వీసా కాపీ జెరాక్స్ అనేది ఇంకొక కోర్ డాక్యుమెంట్. మీ సెల్ఫ్ స్పాన్సర్ చేసుకుంటున్నారు మీరు ఈ ట్రిప్ కోసం అని అంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్స్, ITRs ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇవాళ నా ఇంటర్వ్యూ ప్రాసెస్, అండ్ ఈ వీడియోని మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని నేనైతే నమ్ముతున్నాను. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను, లేదా ఖచ్చితంగా తెలుసుకొని కూడా నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్.